ఓ 12 సంవత్సరాలు చేస్తానండి వ్యవసాయం. స్వర్ణ ఉడుతున్నామంటే ఇది 6 ఎకరాలు ఉంది. 20 14 35 ఊరికి కలిపేసానండి. ఎకరానికి వచ్చి బత్తాలు వేసామండి. కూరజొన్న పొడకేమో ఇది కొట్టామండి టాటాప్లో ఇది పలసలు. తర్వాత ముడతగాట్లకి కలిపి కొట్టాను పురుగు మందు. తుఫాన్కి అయితే ముందు బాగానే ఉందండి, తర్వాత గాలికి పడిపోయిందండి. ముందు వల్ల పడిపోయిందండి. ఇంక మీరు ముందు వెళ్ళి కాబట్టి ఆయన పడలేదని అది ముందు వేసాము పడిపోయింది. దాదాపు 20,000 పైన పెట్టామండి పెట్టుబడి. వస్తుందండి 6 ఎకరాల మీద 6, 10, 60,000, 70,000 వస్తుందండి 80,000. నేను దాదాపు 2018 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కోత కోసే ముందు మన నవధాన్యాలు 2 కిట్లు వేసాను సార్. నా క్రాప్ వచ్చేది 120 సెంటీమీటర్లు ఉందండి. మన ఆదినారాయణ గారి అయితే 128 సెంటీమీటర్లు ఉంది సార్. తుఫాన్ వచ్చినప్పుడు ఏంటంటే కెమికల్ వాడే పొలాల్లో ఏరియా వ్యవస్థ గట్ట పైగా ఉండటం వల్ల అలా పొలాలు మొత్తం 100% పడిపోవడం జరిగింది. నవధాన్యాలు వేయడం వల్ల భూమి గుల్లగట్ట మారి ఏరియా వ్యవస్థ గట్ట బాగా లోపలికి వెళ్ళింది. మన ఆదినారాయణ గారి పొలంలో అయితే వాటర్ కూడా మీకు కనపడుతుంది సార్. 3 mm దాకా పైకి ఉంటుంది. మన దాంట్లో అయితే మొత్తం అంటే లోపలికే ఉంది కానీ పైకి అయితే వాటర్ ఏమీ లేదు సార్. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఈరోజు మన చేను ఒక కనీసం 80% అయినా నిలబడి ఉన్నది.